బహుముఖ ప్రజ్ఞాశాలి మరియు నటి అయిన భానుమతి రామకృష్ణ గారు మొదటగా వరవిక్రమ్ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. రామకృష్ణ అనే దర్శకుడితో పరిచయం ఏర్పడి అతన్ని ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి గాను ఒక్కడే అబ్బాయి భరణి. అతని పేరు మీద భరణి పిక్చర్స్ అండ్ భరణి స్టూడియోస్ రెండూ స్థాపించి పలు సినిమాలను నిర్మించారు. మిస్సమ్మ సినిమాలో మొదటగా అనుకుంది భానుమతి గారినే. కొన్ని సీన్లు షూటింగ్ జరిగిన తర్వాత భానుమతి గారు షూటింగ్కి లేటుగా రావడంతో ఆ ప్లేస్లో మహానటి సావిత్రిని తీసుకున్నారు. కానీ భానుమతి గారు కొంచెం కూడా కోపగించుకోకుండా నా వల్ల ఒక మంచి మహానటి మీ అందరికీ పరిచయం అయింది అని సంతోషించారట. వీరి అబ్బాయి భరణి యుఎస్ఏలో సెటిల్ అయ్యారు. మన భారత ప్రభుత్వం భానుమతి గారి పేరు మీద స్టాంపు కూడా రిలీజ్ చేసింది.